ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల 16వ తారీఖు 2026. నిర్గమకాండము 10వ అధ్యాయము 22-23 వచనాలు. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంత గొప్ప వాక్యం చదువుకున్నాం కదా. ఐగుప్తీయులకు ఎంత చీకటి ఉన్నా కూడా ఇశ్రాయేలీయులకందరికీ కూడా వారి నివాసములలో వెలుగు ఉన్నది. ఇతర ప్రాంతాలలో చీకటి కమ్ముకున్నప్పుడు, అనేక ప్రదేశాలలో తెగుళ్ళు మరియు వైరస్లు చుట్టుముట్టినప్పుడు, కొన్ని ప్రదేశాలలో పేదరికం కరువు పీడిస్తున్నప్పుడు దేవుని ప్రజలు సురక్షితంగా ఉండి రక్షించబడతారు. మనకు భయం లేదు. మరియు వారి జీవితాల్లో, అంటే మన జీవితాల్లో వెలుగు ఉంటుంది. దేవుని ప్రజల జీవితాల్లో మాత్రం వెలుగు ఉంటుంది. ఎవరికి చీకటి కమ్ముకున్నా మనకు మాత్రం చీకటి కమ్మదు. మన చుట్టూ ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నప్పటికీ మనం ఆయనను విశ్వసించడం వల్ల ఆయన నీడలో మనం సురక్షితంగా ఉంటాము. సమస్త మహిమ దేవునికే. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయనను నమ్ముకొనండి. తప్పకుండా ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనతో ఉంటారు. మనకు వెలుగుగా ఉంటారు. ప్రార్థిద్దామా? తండ్రి, మరొకసారి ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును నాయన, ఈ ప్రపంచంలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నప్పటికీ, వైరస్లు అవి ఇవి చెడ్డ రోగాలు ఉన్నప్పటికీ, తెగుళ్ళు, బాధలు, భయంకరమైన వ్యాధులు ఉన్నప్పటికీ మీ ప్రజలను మీరు ప్రత్యేకించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడండి. మీ రక్తం కింద ఉంటున్న మాకు ప్రభా ఎల్లప్పుడూ తండ్రి మీ రెక్కల కింద వెలుగు ఉంచి తండ్రి మమ్మల్ని సురక్షితంగా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు నీ జీవితంలో వెలుగు నింపబడునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.